Good evening, all of you. Today lecture is the continuation lecture. Yesterday class. Question is very clearly and screen is very clear, visible. The homogeneous linear differential equation satisfied by y is equal to x into e power x sin 2x is the following differential equation ని సాటిస్ఫై చేస్తుందని చెప్తున్నారు. మరి ఏ differential equation ని సాటిస్ఫై చేస్తుంది అంటే ప్రతిసారి d⁴ అంటే 4 టైమ్స్ డిఫరెన్షియేషన్, 3 టైమ్స్ డిఫరెన్షియేషన్, 2 టైమ్స్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 0 రావాలి, LHS = RHS అన్నారు. అలాంటిది ఏమీ ఉండదండి. ఇది ఎక్కడ అడిగాడంటే తమిళనాడులో పాలిటెక్నిక్ జైల్లో అడిగారండి. పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ తమిళనాడు లోపల పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ ఎగ్జామినేషన్ లో అడిగారండి దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్లీ అండి. ఏమని ఇచ్చారు ఇక్కడ? y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ e పవర్ x sin 2x అని. సో సింపుల్ గా దీన్ని కంపారిజన్ చేయండి. ఏమని కంపారిజన్ చేయండి? e పవర్ ఆల్ఫా x ప్లస్ c1 ప్లస్ c2x ఇంటూ sin 2x plus c3 plus c4x into అంటే sin beta x c3 plus c4x into cos beta x. కంపారిజన్ చేయండి. దీన్ని కంపారిజన్ చేస్తే ఆల్ఫా వాల్యూ ఇస్ ద 1 అవుతుంది, బీటా వాల్యూ ఇస్ ద 2 అవుతుంది. అంతే కదా సార్? c1 వాల్యూ మనకి ఇక్కడ 0 అవుతుంది, c2 వాల్యూ 1 అవుతుంది, అండ్ c3 ఈజ్ ఈక్వల్ టు c4 ఈజ్ ఈక్వల్ టు 0 సార్. హియర్ కంపారిజన్ చేస్తే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఈక్వల్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయని అర్థం. సో దేనికి రాస్తాం సార్ దీన్ని? m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడే ఈ ఫార్ములా రాస్తాం మనం. సో అంటే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు చాలా చక్కగా సార్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2i అండ్ ఇంకొక m వాల్యూ 1 ప్లస్ ఆర్ మైనస్ 2i అని వచ్చింది మనకి. సో ఇక్కడ m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i. సో m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇట్ ఈస్ ద m మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఇక్కడ చూడండి సార్, m minus 1 whole square is equal to minus 4. So finally we got m minus 1 whole square plus 4 into m minus 1 whole square plus 4 is equal to 0. So finally a plus b whole square formula expansion cheste a square minus 2ab plus b square plus 1 plus 4 is the plus 5 into same sir m square minus 2m plus 5 is equal to 0. So product చేయండి లోపలికి, multiply on inside m square into m square m power 4 minus 2m cube plus 5m square minus 2m cube plus 4m square minus 10m plus 5m square minus 10m plus 25 is equal to 0. So final ga m power 4 minus ikkada minus 2m cube. So final ga minus 4m cube plus ikkada idi 5m square 4m square 9m square 14m square plus 14m square. సో మిగతా m చూసుకుంటే మైనస్ 20m ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందండి? దిస్ కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆక్సిలరీ ఈక్వేషన్ అయితే d⁴ మైనస్ 4d క్యూబ్ ప్లస్ 14d స్క్వేర్ మైనస్ 20d ప్లస్ 25 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. This is the required differential equation. Minus
20d ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ ఇక్కడ చూడండి మనం ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేస్తే d⁴ minus 4d cube plus 14d square minus 20d plus 25 into y. Same sir? Is it clear? Same as it is? So my right answer ఏమైతే sir? Option B is the right answer. Is it clear sir this question? So అలా కంపారిజనేషన్ చేయాలి సార్. మనం ఫోకస్ ఆన్ దిస్ పాయింట్ సార్. ఇక్కడున్న ఈ పాయింట్ ని మనం ఫోకస్ చేయాలి. రిపీటెడ్ రూట్స్ వచ్చినాయి, అది కూడా కాంప్లెక్స్ రూట్స్, ఎందుకంటే పక్కన ఎక్స్ ఉంది. సో కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది, అంతేకాని ఏం సాటిస్ఫై చేస్తే ఇప్పుడు చేయలేదు సార్ ఆన్సర్ మీరు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ క్వశ్చన్ ఈస్ ద తమిళనాడు పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్ ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. సెట్ ఎగ్జామినేషన్ లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటిది, డిగ్రీ లెక్చరర్స్ కి ఎలిజిబుల్ అయినటువంటి టెస్ట్ సార్. ఇది స్టేట్ లెవెల్లో ప్రతి యూనివర్సిటీ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది, మనకు ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ద differential equation dy by dx plus y into cot x cot of x is equal to cos square x into 1 plus y square into sin square x is y of x into f of x is equal to tan of 5/4 minus 1/4 into cos power 4 of x when y of 5/2 value is equal to 1, then f of 5/2 is equal to question mark. Option A tan 1, option B 5/2, option C 1, option D 5/4, option D 5/4. సెట్ ఎగ్జామినేషన్ లో అడిగారండి దిస్ క్వశ్చన్. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ అండి, చాలా ఈజీ. యు ఫోకస్ ఆన్ ఓన్లీ దిస్ పాయింట్. ఇక చూడండి చాలా క్లియర్, ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి, ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్. సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇచ్చింది ఏంటండి, ఇక్కడ y of x into f of x is equal to, క్వశ్చన్ ని చూడకండి, క్వశ్చన్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. tan 5/4 minus 1/4 cos 4x cos power 4x cos x whole power 4. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ when y of 5/2 value is the 1 అన్నాడు. సో put x is equal to 5/4, put x is equal to 5/2, sorry 5/2 రాయండి. సో y of 5/2 into f of 5/2 is equal to, so tan of 5/4 minus cos 5/2 whole to the power of 4 అవుతుంది సార్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి సార్, y 5/2 వాల్యూ ఎంత సార్, y of 5/2 వాల్యూ ఎంత ఇచ్చారు, ఇక్కడ 1 అని ఇచ్చారు. 1 సబ్స్టిట్యూషన్ చేసుకోండి, ఇట్ ఈస్ ద 1 into f of 5/2 is equal to tan of, it is the 5/4 cos 90 value 0 sir, 0 power 4 is the 0. So finally tan 45, it is nothing but tan 45. We know that sir, tan 45 value is the 1. So f of 5/2 value enta sir, manaki finally we got the answer 1 is the right answer. Is it clear sir? Logical question sir, don't solve, just observation question sir. Observation చేస్తే ఆన్సర్ వస్తుంది, అంతకు మించి వేరేది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైనల్లీ వి గాట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ సెట్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. సెట్ ఎగ్జామినేషన్ లో
ఒకసారి చూడండి సార్. సెట్ ఎగ్జామినేషన్ ఏమని అడిగారు? ఇఫ్ y of 1 is equal to 1/2 and if the solution of y minus x into dy by dx is equal y square plus dy by dx is x plus 1 into 1 minus y is equal to ky, then k is equal dash. Option A sir 1, option B 2, option C 4, option D 3 sir. Very simple question sir. You focus on this point sir. Already solution ఇచ్చారు. This is the solution అని చెప్పారు. నెక్స్ట్ థింగ్ ఏమన్నారు సార్ ఇక్కడ? y of 1 value is the 1/2. Focus on only these 2 points. So ఇక్కడ 1 plus x into 1 minus y is equal to k into y, where y of 1 is equal to 1/2. So put x is equal to 1/2 sir. దీని మీనింగ్ ఏంటి సార్? y of x is equal to y అని అర్థం. So input is the 1, x comma y is equal to 1 comma 1/2. That is, so finally put x is equal to 1 రాస్తే ఇక్కడ చూడండి సార్. 1 plus 1 into 1 minus 1, y of 1 sir. y of 1 is equal to k into y of 1. So it is the 2 into 1 minus 1/2 is equal to k into, it is the y of 1 value is the 1/2. Cross product sir, k is equal 4 into 2 minus 1/2 sir. It is nothing but 4 into 1/2. It is nothing but 2. So k value is, finally we got the answer. What is the value sir? Here there k is the 2. Is it clear sir? This is the set examination sir. Simple application oriented question sir. అంతకు మించి వేరే ఏమి ఇవ్వలేదు సార్ ఎగ్జామినర్. జస్ట్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాం సార్ ఒకటి. ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం సార్. ఎగ్జామినర్ ఆస్క్డ్ ద క్వశ్చన్ వెరీ క్లియర్ సార్. ఏమని అడుగుతున్నాడంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్ ఇది. సో వెరీ సింపుల్ గా లాజికల్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఎక్కడ అడిగాడు? గేట్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్ దిస్ క్వశ్చన్. గేట్ ఎగ్జామినేషన్ చూడండి సార్. గేట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ద every solution of equation d square plus ad plus b into y is equal to 0. Y of x tends to 0 as x approach to infinity, then option A sir, a greater than 0 comma b less than 0. Option B sir, a greater than 0, b greater than 0. Option C sir, a less than 0, b less than 0. Option D sir, a less than 0, b greater than 0. గేట్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్ దిస్ క్వశ్చన్. గేట్ ఎగ్జామినేషన్ లో చాలా సింపుల్ ఈజీ కాన్సెప్ట్ క్వశ్చన్ సార్. ఇచ్చిన క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఏమని ఇచ్చారు? d square plus ad plus b into y is equal to 0. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది సార్? ఆక్సిలరీ ఈక్వేషన్ m square plus am plus b is equal to 0. ఆక్సిలరీ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వి నో దట్ సార్ కాన్సెప్ట్ ఇక్కడ రాస్తాను. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఒకసారి చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. ax square plus bx plus c is equal to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి λ1 λ2 is the roots అనుకుందాం సార్. ఆల్ఫా λ1 is equal to alpha, λ2 is equal to beta are 2 roots.
2 రూట్స్ అనుకుందాం సార్. 2 రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ సార్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే λ1 ప్లస్ λ2 is equal to minus b by a minus x coefficient by x square coefficient. Product of the roots λ1 into λ constant by x square coefficient. We know that this concept. పక్కకెట్టేసేయండి సార్ ఈ కాన్సెప్ట్ we know that very well. సో రైట్ నౌ ఇప్పుడు ఏమనుకుందామంటే 2 ఐగన్ వాల్యూస్ 2 రూట్స్ అనుకుందాం సార్. లెట్ λ1 λ2 λ1 and λ2 are 2 roots లేదా m is equal to λ1 m is equal to λ2 are 2 roots అనుకోండి సార్ మీకు అర్థం కావాలనుకుంటే. సో ఏమనుకోండి సార్ ఇక్కడ m is equal λ1 కామా m is equal to λ2 are 2 roots are 2 roots 2 roots అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చేయండి సార్. మనకి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమైతే సార్ 2 రూట్స్ అనుకుంటే y is equal to y of x is equal to c1 into e to the power of λ1x mx plus c2 into e to the power of λ2x. దీన్ని ఈ టెన్స్ టు ఏం కావాలి సార్ ఇది ఏం కావాలి సార్ ఖచ్చితంగా ఈ y of x ఏం కావాలి సార్ ఫోకస్ చేయండి సార్. ఇక్కడ క్వశ్చన్ లో ఏముంది సార్ y of x అనేటువంటిది goes to 0 as x approach to infinity అన్నాడు. అంటే ఖచ్చితంగా ఈ సొల్యూషన్ అనేది అప్రోచ్ టు 0 కావాలి. యాజ్ ఎప్పుడు x approach to infinity. నేను x approach to infinity రాస్తే e power λ1 into infinity వాల్యూ ఏమవుతుంది సార్ ఇన్ఫినిటీ అవుతుంది. అదే ఇఫ్ ఎప్పుడు లాంబ్డా ఇస్ ద గ్రేటర్ దాన్ 0 అవుతాయి. అదే e power λ1 into infinity వాల్యూ ఏమవుతుంది సార్ 0 అవుతుంది. ఇఫ్ ఎప్పుడు లాంబ్డా ఇస్ ద లెస్ దాన్ 0 అవుతుంది. లాంబ్డా ఇస్ ద లెస్ దాన్ 0 అవుతే ఏమవుతుంది 1 by e power λ1 ఇన్ఫినిటీ అవుతుంది. అంటే 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ ద 0 అవుతుంది. అంటే ఖచ్చితంగా λ1 λ2 అనేటువంటివి నెగిటివ్స్ ఉంటేనే ఆ వాల్యూస్ ఏమైతాయి సార్ ఆ y of x అనేది 0 అవుతుంది. అంటే λ1 λ2 బోత్ ఆర్ నెగిటివ్. సమ్ ఆఫ్ ద ఇక్కడ కంపారిజన్ చేయండి సార్. ఏ వాల్యూ ఈజ్ ద బి వాల్యూ కంపారిజన్ చేయండి సార్. దీన్ని దేనితోనే కంపారిజన్ చేయండి సార్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ అంటే am స్క్వేర్ ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తోనే కంపారిజన్ చేయండి సార్. వాట్ ఈస్ ద a వాల్యూ సార్ 1. వాట్ ఈస్ ద b వాల్యూ సార్ a. వాట్ ఈస్ ద c వాల్యూ సార్ b. ఇప్పుడు చూడండి సార్ λ1 ప్లస్ λ2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్ బై అంటే మైనస్ a బై b అని అన్నా. మైనస్ a బై b అంటే ఏమైతే సార్ మైనస్ 1 బై a అవుతుంది. మైనస్ b బై a మైనస్ b బై a కదా సార్ సారీ మైనస్ b బై a అంటే ఏంటి సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మైనస్ b బై a. b ఈజ్ నథింగ్ బట్ మైనస్ a బై 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ a. అంటే a అనేటువంటిది మైనస్ a వచ్చిందంటే 2 నెగిటివ్ నెంబర్స్ λ1 నెగిటివ్ λ2 నెగిటివ్. సమ్ ఆఫ్ ద 2 నెగిటివ్ నెంబర్స్ ఇస్ ద నెగిటివే వచ్చింది. నెగిటివ్ రావాలంటే ఖచ్చితంగా నెగిటివ్ మైనస్ ఏనే ఉంది. ఏ ఏం కావాలి గ్రేటర్ దాన్ 0 కావాలి. ఒకవేళ ఏ అనేది నెగిటివ్ ఉందనుకోండి నెగిటివ్ ఇంటే నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. అక్కడ నెగిటివే రావాలి కాబట్టి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ λ1 into λ2 λ1 into λ2 ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది సార్ ఇక్కడ c by a. c వాల్యూ ఎంత ఉంది సార్ ఇక్కడ b ఉంది. a వాల్యూ 1. ఇట్ ఈస్ ఫైనల్లీ b. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమైతే సార్ పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అంటే ప్లస్ b ఇస్ ద పాజిటివ్ అంటే ఖచ్చితంగా b ఏమైతే సార్ గ్రేటర్ దాన్ 0. సో b గ్రేటర్ దాన్ 0 a గ్రేటర్ దాన్ 0 అనేది ఫైనల్లీ వి గాట్ ద ఆన్సర్స్. ఎక్కడ ఉన్నాయి సార్ a గ్రేటర్ దాన్ 0 b గ్రేటర్ దాన్ 0 ఆప్షన్ బి లో ఉంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్. ఇట్ ఈస్ ద గేట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఇదే గేట్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఒకసారి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ ఇదే క్వశ్చన్. ఎలా అడిగారో చూడండి సార్. సేమ్ క్వశ్చన్ జస్ట్ చిన్న మార్పు చేశారు సార్. సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషనల్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సార్. దిస్ ఈస్ ద all India wise. So the solution of d square plus ad plus b into y is equal to 0 or periodic అని అన్నాడు సార్. periodic అని అన్నాడు. దెన్ periodic అయితే దాని సొల్యూషన్ దెన్ ఆప్షన్ ఏ
A is equal to 0, B is equal to 1. Option B, A is equal to 0, B is equal to 3. Option C, A is equal to 0, B is equal to 2. Option D, A is equal to 2, B is equal to 4. This is the CSIR net examination లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. దిస్ ఈస్ ద సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది సార్? మనకు y ఆఫ్ x ఎలా ఉండాలి సార్? మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 ఆర్బిటరీ కాన్స్టాంట్స్ వస్తాయి. c1 ఇంటూ ఈ పవర్ లాంబ్డా 1x ప్లస్ c2 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ లాంబ్డా 2x అనేది జనరల్ సొల్యూషన్. ఇక్కడ మరి లాంబ్డా 1 లాంబ్డా 2 ఏమైతాయి సార్ అని అంటే గుర్తు పెట్టుకోండి సార్. ఒకవేళ రూట్స్ ఆర్ ద రియల్ నెంబర్స్ అయితే పీరియాడిక్ అనేటువంటిది నాట్ రియల్ రూట్స్. పీరియాడిక్ అయితే నాట్ రియల్ రూట్స్ సార్, గుర్తు పెట్టుకోండి సార్. పీరియాడిక్ అయితే నాట్ రియల్ రూట్స్, రియల్ రూట్స్ కలిగి ఉండదు. నాట్ రియల్ రూట్స్ ఎందుకు కలిగి ఉండదు? ఈ పవర్ ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. ఎప్పుడైనా ఎక్స్పోనెన్షియల్ వస్తే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ నాట్ పీరియాడిక్ ఫంక్షన్. అంటే ఈ పవర్ ఏఎక్స్ ఈజ్ నాట్ పీరియాడిక్ ఫంక్షన్ సార్. is not e power alpha x is not periodic function. Periodic function కాదు, periodic function కాదు. సో కాబట్టి రియల్ రూట్స్ రావు, అంటే కాంప్లెక్స్ రూట్స్ రావాలి. అంటే లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు ఏముండాలి? ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఉండాలి. లాంబ్డా 2 ఏముండాలి? ఆల్ఫా మైనస్ ఐ బీటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా తీసుకొని మనం చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఉందనుకోండి, y ఆఫ్ x ఏమని రాయొచ్చు? కాంప్లెక్స్ రూట్స్ ఒకవేళ తీసుకుంటే ఇట్ ఈస్ ద e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 కాస్ బీటా x ప్లస్ c2 సైన్ బీటా x అని తీసుకుంటాం సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి e పవర్ ఆల్ఫా x అనేది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుందా? కాదు. మరి కాదు అంటే కావాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా ఆల్ఫా వాల్యూ 0 ఉండాలి. ఆల్ఫా వాల్యూ 0 ఉంటే మనకి ఏమవుతుంది? c1 into cos beta x plus c2 into sin beta x. And sin function, cos function are the periodic function. With the period is the 2 phi. With the period is the 2 phi and we know that sir very well. అంటే ఇక్కడ కాంప్లెక్స్ రూట్ ఉన్నప్పుడు ఓన్లీ ఎలాంటి రూట్స్ ఉండాలి సార్? ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ ఉంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది పీరియాడిక్ అవుతుంది. సమ్ ఆఫ్ ద టూ పీరియాడిక్ ఫంక్షన్స్ ఇస్ ద పీరియాడిక్. Cos function is the periodic, sin function is the periodic. Sum of the two periodic function is the periodic. అంటే ఇక్కడ లాంబ్డా 1 ఏమవుతుంది సార్? సింపుల్ గా ఐ బీటా అండ్ ప్లస్ ఐ బీటా, అండ్ లాంబ్డా 2 ఏమవుతుంది సార్? మైనస్ ఐ బీటా అవుతుంది. ఇది రూట్స్ అవుతాయి సార్. ఫైనల్ గా మనకు ఎందుకు ఆ రూట్స్ రియల్ నెంబర్స్ రాలేవో అర్థమైంది కదా సార్? ఎందుకంటే క్వశ్చన్ లోపల పీరియాడిక్ అన్నాడు. సొల్యూషన్స్ పీరియాడిక్ కావాలంటే ఎక్స్పోనెన్షియల్ ఈజ్ నాట్ పీరియాడిక్, అంటే కాసు సైన్ మాత్రమే అవుతుంది. మళ్ళీ ఒకవేళ నేను రియల్ ఇమాజినరీ ఉన్న కాంప్లెక్స్ రూట్ తీసుకుంటే మనకి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఉంటుంది. ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఉండకూడదు, అంటే ఆల్ఫా 0 కావాలి. అంటే అప్పుడు ఏమైంది? మనకు సొల్యూషన్ ఏమవుతుంది? c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఎందుకంటే కాస్ బీటా ఎక్స్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ 2 phi, పీరియాడ్ ఈస్ సైన్ ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్. అంటే సమ్ ఆఫ్ ద టూ పీరియాడిక్ ఫంక్షన్ ఈస్ ద పీరియాడిక్. అంటే ఖచ్చితంగా రూట్స్ ఏమైతాయి? ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ అవుతాయి. అంటే లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు ఐ బీటా రూట్, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ బీటా రూట్. మనకు తెలుసు కదా సార్ ఆల్రెడీ. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉంది సార్? am స్క్వేర్ ప్లస్ ఇది క్వశ్చన్ ఏ రూపంలో ఉంది సార్? మనకు క్వశ్చన్ అబ్జర్వేషన్ చేస్తే క్వశ్చన్ చూద్దాం సార్. డి స్క్వేర్ ప్లస్ ఏడి. ఓకే, కంపారిజన్ చేద్దాం సార్. క్వశ్చన్ ఎలా ఉంది సార్? m స్క్వేర్ ప్లస్ am ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. Sum of the roots ఏమైతాయి సార్? లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ సార్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ m స్క్వేర్ కోఎఫిషియంట్ బై మైనస్ m కోఎఫిషియంట్ బై m స్క్వేర్ కోఎఫిషియంట్. వి నో దట్ సార్. మైనస్ m కోఎఫిషియంట్ బై m square coefficient of m square, coefficient of m square. M coefficient is the minus a by m square coefficient 1 sir. Actually ఇదేమవుతుంది సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది మైనస్ a. సో ఈ మైనస్ a సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఐ బీటా ప్లస్ మైనస్ ఐ బీటా.
సో ఫైనల్లీ రెండు క్యాన్సల్, మనకు మిగిలింది మైనస్ ఏ వాల్యూ ఇస్ ద 0. సో ఫైనల్లీ ఏ వాల్యూ ఏం రావాలి సార్, మనకు 0 రావాలి. ఏ వాల్యూ 0. రైట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం సార్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సార్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే λ1 ఇంటూ λ2. యాక్చువల్లీ లాంబ్డా అంటే ఏం తెలుసు మనకు, λ1 I beta ఇంటూ ఇట్ ఈస్ ద మైనస్ I beta. ఇట్ ఈస్ ఫైనల్లీ minus I square into beta square. We know that sir, minus I square is, we know that minus 1. So minus I square is nothing but plus 1. So it is the beta square finally. Beta square అని వచ్చింది. మరి అది ఏమవుతుంది మనకు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకున్న ఫార్ములా ఏంటి సార్, కాన్స్టాంట్ బై m స్క్వేర్ కోఎఫిషియంట్. కాన్స్టాంట్ బై m స్క్వేర్ కోఎఫిషియంట్. కాన్స్టాంట్ ఏముంది సార్ మనకు అక్కడ, b అని ఉంది, m స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అని ఉంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు బీటా స్క్వేర్. అంటే బీటా స్క్వేర్ వాల్యూ b అయింది. అంటే బీటా ఈజ్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్. బీటా స్క్వేర్ ఏమైతుంది సార్, ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. అంటే b ఖచ్చితంగా ఏమవుతుంది సార్, గ్రేటర్ దాన్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ functions is not periodic functions. Not periodic function. Periodic function. Exponential function అనేది నాట్ పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. ఎనీవే మనకు మిగిలింది ఏంటి సార్ ఫైనల్ గా, హెన్స్ a is equal to 0, b is the greater than 0. ఈ కండిషన్స్ ఎక్కడ సాటిస్ఫై అవుతున్నాయి చూడండి సార్, కింద ఆప్షన్లలో ఏ ఖచ్చితంగా 0 ఉండాలి సార్. ఎన్ని ఆప్షన్లలో ఖచ్చితంగా 0 ఉంది సార్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో 0 ఉంది ఏ వాల్యూ, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో ఏ ఇస్ ద, ఏ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ డి ఇస్ ద రాంగ్. ఖచ్చితంగా మళ్ళీ చూడండి, ఆప్షన్ ఏ లో బి వాల్యూ గ్రేటర్ దాన్ 0నే, ఆప్షన్ బి లోపల బి వాల్యూ 3 అంటే గ్రేటర్ దాన్ 0నే, ఆప్షన్ సి లోపల బి వాల్యూ 2 అంటే గ్రేటర్ దాన్ 0. సో ఫైనల్ రైట్ ఆన్సర్స్ ఏమైతే సార్, A, B, C. This question is the 4.75 marks sir. In the CSIR examination లోపల 4.75 marks వచ్చింది sir. Is it clear sir? This question is very clear. This question is clear sir? Okay sir. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం సార్. గేట్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి సార్, ప్రీవియస్ క్వశ్చన్. గేట్ ఎగ్జామినేషన్ లో బీటెక్ తర్వాత రాసేటువంటి ఎగ్జామినేషన్ లో చూడండి సార్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎంటెక్ చేయొచ్చు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద. ఆ తర్వాత మంచి కంపెనీలో కూడా ప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు. 3 into e power 2x plus e power minus 2x minus alpha into x is the solution of the initial value problem. Initial value problem d square y upon dx square plus beta into y is equal to 4 alpha x and y of 0 is equal to 4 comma dy by dx of 0 value is the 1 where alpha comma beta value is the belongs to the real numbers. Then అప్పుడు ఆప్షన్స్ చూడండి సార్, గేట్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్ దిస్ క్వశ్చన్. చూడండి సార్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆల్ఫా ఇస్ ద 3 and beta is equal to 4 sir. Option B, alpha is equal to 1, beta is equal to 2. Option C, alpha is equal to 3 and beta is equal to minus 4. Option D, alpha is equal to 1, beta is equal to minus 2 sir. This is the question sir. చాలా సింపుల్, చాలా ఈజీ సార్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సార్, ఎగ్జామినర్ ఏమని ఇచ్చాడు సార్, ఫోకస్ ఆన్ దిస్ పాయింట్స్ సార్, dy by dx ఆఫ్ 0 వాల్యూ మీద, తర్వాత ఇచ్చిన క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి సార్, ఇచ్చిన క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. చూడండి సార్, ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వేషన్ చేస్తే క్వశ్చన్ క్లియర్ గా y of x is equal to ఏమి ఇచ్చారు సార్, 3 into e power 2x
ప్లస్ ఈ పవర్ -2x మైనస్ ఆల్ఫా ఎక్స్. దీని నుంచి y డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సార్? వన్ టైం డిఫరెన్షియేషన్ చేయండి సార్. ఇట్ ఈస్ ద 6 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ 2 ఇంటూ ఈ పవర్ -2x మైనస్ ఆల్ఫా. ఎందుకు సార్ y ఆఫ్ 0 కండిషన్ వాడరా అంటే, నేను y ఆఫ్ 0 కండిషన్ వాడితే దేర్ డస్ నాట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా సార్. ఆల్ఫా వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయలేను సొల్యూషన్ లో రాస్తే. y ఆఫ్ 0 = 4 రాస్తే y డాష్ ఆఫ్ x చేస్తే మనకు ఆల్ఫా వస్తుంది, x ఎగిరిపోతుంది. అప్పుడు ఫుట్ x = 0 రాసామనుకోండి సార్. y డాష్ ఆఫ్ 0 ఇట్ ఈస్ ద 6, ఇట్ ఈస్ ద -2, ఇట్ ఈస్ ద మైనస్ ఆల్ఫా. ఇక్కడ వాల్యూ ఎంత అన్నాడు? y డాష్ ఆఫ్ 0 ఇచ్చిన క్వశ్చన్ లో 1 అన్నాడు. 1 ఈస్ ద 6 - 2 ఎంత సార్? ఇట్ ఈస్ ద 4 మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ఇక్కడ తీసుకొచ్చామనుకోండి సార్, ఇట్ ఈస్ ద 4 - 1. ఇట్ ఈస్ ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది సార్? ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది సార్? 3 అవుతుంది. ఆల్ఫా వాల్యూ 3. హౌ మెనీ ఆప్షన్స్ హియర్ దేర్ సార్? హౌ మెనీ ఆప్షన్స్ హియర్ దేర్? హౌ మెనీ ఆప్షన్స్ హియర్ దేర్ సార్? ఆల్ఫా వాల్యూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్ మనకి ఇక్కడ? 3 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. ఎక్కడెక్కడ సార్? ఇక్కడ ఆప్షన్ సి లో ఉంది, మనకు ఆప్షన్ ఏ లో ఉంది. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ క్యాన్సల్ సార్. సో ఆప్షన్ బి ఇస్ ద క్యాన్సల్, ఆప్షన్ డి ఇస్ ద క్యాన్సల్. సో మిగిలింది మనకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి సార్. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వీ కెన్ అబ్జర్వ్ ద దిస్ క్వశ్చన్ సార్. ఇక్కడ చూడండి సార్, వైసి సార్. ఆల్ఫా ఇస్ ద, అది పర్టికులర్ ఇంటిగ్రల్ సార్ సంబంధించినటువంటిది. ఆల్ఫా వాల్యూ వచ్చిందంటే పర్టికులర్ ఇంటిగ్రల్ 3x అవుతుంది. ఎక్కడ? వైపీ వాల్యూ. మనకు వైసీ చూడండి సార్. వైసీలో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. e పవర్ 2x e పవర్ -2x అంటే మనకి m = ఏమవుతుంది సార్? m = 2 ఒక రూటు, m = -2 రూట్ ఒకటి. అంటే m - 2 ఇంటూ ఆక్సిలరీ ఈక్వేషన్ m + 2 = 0 అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ m² - 4 = 0. అంటే దీని యొక్క డిఫరెన్షియల్, కరెస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది సార్? d²y/dx² - 4y = 0. దీన్ని దేనితోనే కంపారిజన్ చేస్తారు సార్? ఇచ్చిన క్వశ్చన్ యొక్క LHS తోనే కంపారిజన్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్ యొక్క LHS ఏముంది సార్? d²y/dx² ప్లస్ బీటా ఇంటూ y = 0 అని ఉంది మనకు. అవునా కదా సార్? = 4αx. కానీ నేను ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కరెస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ రెండు కంపారిజన్ చేస్తే బీటా వాల్యూ ఏమవుతుంది సార్? బీటా వాల్యూ ఏమవుతుంది సార్? -4. ఈజ్ ఇట్ క్లియర్ సార్? బీటా వాల్యూ ఏమవుతుంది? -4. విచ్ ఆప్షన్ ఈస్ ద ఫైనల్లీ రైట్ ఆన్సర్ సార్? ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇట్ ఈస్ లాజికల్ థింకింగ్ క్వశ్చన్. It is the gate examination question sir. This question is the gate examination, previous examination లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం సార్. గేట్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ గా అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి సార్, హై లెవెల్ అంటే స్మాల్ లెవెల్ నుంచి అప్ లెవెల్ కి తీసుకెళ్తున్నాను సార్ మిమ్మల్ని. చిన్నగా హై లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేటట్లు తీసుకెళ్తున్నాను సార్. గేట్ చూడండి సార్, గేట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఇఫ్ ఒకవేళ x of t, y of t are the solutions of the system అని అన్నాడు సార్. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏంటివి? dx/dt = y and dy/dt = -x with initial conditions ఏమని ఇచ్చాడంటే ఇనిషియల్ కండిషన్స్ సార్, x of 0 = 1 and y of 0 = 1. దెన్ మనకు అప్పుడేం ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడంటే, దెన్ x of 5/2 plus y of 5/2 = డాష్ అని అంటున్నాడు సార్. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2 సార్. ఇలా మనకు లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. మన కాన్సెప్ట్ బేస్డ్ గా
ఇలా లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి సార్, గేట్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో అడిగినటువంటి క్వశ్చన్. మనం ఫోకస్ ఆన్ దిస్ పాయింట్స్ సార్. ఫస్ట్ dy by dt dx by dt is equal to y, dy by dt is equal to minus x. తర్వాత కండిషన్స్, ఆ తర్వాత మనం ఇక్కడ 5/2 అనేది ఫోకస్ చేయాలి. చూద్దాం సార్. ఫస్ట్ ఇచ్చినటువంటి చూడండి సార్, ఇక్కడ ఈక్వేషన్ గివెన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమని ఇచ్చారు సార్ ఇక్కడ? dx by dt is equal to y సార్. ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం సార్. ఇది ఒక ఈక్వేషన్. చూడండి సార్, నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు సార్? dy by dt is equal to minus x అని ఇచ్చారు సార్. మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేయండి సార్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు? నాకు dx by dt ఉంది కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది సార్? d2y by dt square is equal to minus dx by dt అవుతుంది t దృష్ట్యా చేస్తే. సిన్స్ బై 1 ఎట్లైట్ చేసుకోండి సార్. ఇక్కడ మీరు ఏమైతుంది? మైనస్ y అవుతుంది. ఇది ఏమైతుంది? d2y by dt square. దాన్ని ఇక్కడ తీసుకురండి సార్, యువతలకి తీసుకురండి. మనకి ఏమవుతుంది? d2y by dt square ప్లస్ y is equal to 0. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసింది సార్. ఇది ఎలా వచ్చింది సార్? ఫైనల్ గా ఇక్కడ మనం ఎలానైనా చేయొచ్చు సార్. ఎలా చేసినా పర్వాలేదు, మీరు దేన్ని చేసినా పర్వాలేదు. చూడండి సార్, ఇక్కడ ఇది ఎలా వచ్చింది? ఇట్ ఈస్ ద d² ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది మనకు. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది సార్ మనకి ఇక్కడ? ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. ఓన్లీ ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి సార్. y ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ t. వెరీ క్లియర్ సార్, ఎందుకంటే y ని విత్ రెస్పెక్ట్ టు t దృష్ట్యా డెరివేటివ్ చేసినాం. అంటే సొల్యూషన్ y లలో రాయాలి కాబట్టి y ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు yc. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ t. కాబట్టి y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ t ప్లస్ c2 ఇంటూ సైన్ t సార్. c2 ఇంటూ సైన్ t. మనకు అక్కడ ఏమన్నాడు సార్? y ఆఫ్ 0 వాల్యూ ఏమన్నాడు సార్ మనకి ఇక్కడ? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ 0 వాల్యూ 1, sin 0 value 0. So it is the 0. Finally this is the 0. C1. So C1 value అక్కడ ఏమన్నాడు? y of 0 value 1 అని ఇచ్చాడు ఇచ్చిన కండిషన్. అంటే C1 is the 1 అని వచ్చింది ఫైనల్ గా. సరే అది పక్కకు పెట్టేసేయండి. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t దృష్ట్యా చేయండి. dy by dt y of t is equal to ఇక్కడ మైనస్ C1 sin t అవుతుంది డిఫరెన్షియేషన్ చేస్తే, ప్లస్ C2 ఇంటూ కాస్ t అవుతుంది సార్. అంటే y డాష్ ఆఫ్ t వాల్యూ సార్. అంటే y డాష్ ఆఫ్ 0 సబ్స్టిట్యూషన్ చేయండి సార్. ఉందా y డాష్ ఆఫ్ 0? ఏమన్నా అక్కడ ఎగ్జామినేషన్ లో లేదు. మనకేముంది? x ఆఫ్ 0 ఉంది. అంటే y డాష్ dx బై dt వాల్యూ ఏమని రాయొచ్చు? y అని రాయొచ్చు. dy బై dt వాల్యూని ఏమని రాయొచ్చు సార్? dy బై dt ఇస్ నథింగ్ బట్ ఈ dy బై dt ని ఏమని రాయొచ్చు సార్ మనం? చూడండి సార్, అక్కడ dy బై dt కండిషన్ ఏమి ఇచ్చారు సార్? dy బై dt అంటే మైనస్ x అని అన్నాడు. అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది సార్? మైనస్ ఎక్స్ ఆఫ్ టీకి ఈక్వల్ అవుతుంది. మైనస్ ఎక్స్ ఆఫ్ టీ కాబట్టి పుట్ ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 రాయండి సార్. ఇట్ ఈస్ మైనస్ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు c1 మైనస్ c1 ఇంటూ 0 ప్లస్ c2 ఇంటూ 1. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అని అంటే c2 మైనస్ c2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ అంటే 1 అని ఇచ్చాడు అక్కడ. అంటే ఫైనల్ గా c2 వాల్యూ ఇస్ ద -1. c2 వాల్యూ ఏమని ఇచ్చాడు సార్? -1 అని ఇచ్చాడు. సబ్స్టిట్యూషన్ చేయండి సార్. c2 వాల్యూ -1 అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి సార్. y ఆఫ్ t వాల్యూ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ c1 అంటే 1 కాబట్టి ఇట్ ఈస్ ద కాస్ t ప్లస్ సైన్ t అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ t మైనస్ సైన్ t, ఎందుకంటే ct వాల్యూ ఇస్ ద -1. కాస్ t మైనస్ సైన్ t అవుతుంది. నెక్స్ట్ ఇంకేమవుతుంది సార్? ఎక్స్ ఆఫ్ t. ఎక్స్ ఆఫ్ t లో సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి సార్, c1 అంటే మనకి ఏమవుతుంది? మైనస్ మల్టిప్లై చేయండి ఇక్కడ సైడ్ నుంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ నుంచి ఎక్స్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సార్ దీన్ని? c1 ఇంటూ సైన్ t మైనస్ c2 ఇంటూ కాస్ t అని రాయొచ్చు. దాంట్లో c1 వాల్యూ ఇస్ ద 1 కాబట్టి సైన్ t
కాస్ టీ వాల్యూ C2 వాల్యూ -1 కాబట్టి ప్లస్ కాస్ టీ అంతే కదా సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్, ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఏమవుతుంది, y ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ క్యాన్సిల్ అయ్యి 2 కాస్ టీ మిగులుతుంది సార్. మనకు అడిగింది ఏంటి సార్, అక్కడ y ఆఫ్ 5/2 ప్లస్ ఎక్స్ ఆఫ్ 5/2 పుట్ x ఈజ్ ఈక్వల్ టు 5/2 సబ్స్టిట్యూషన్ చేయండి సార్. సో దీని నుంచి ఫైనల్ గా ఇక చూడండి సార్, y ఆఫ్ 5/2 ప్లస్ x ఆఫ్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ 5/2. కాస్ 90 వాల్యూ ఎంత సార్, కాస్ 90 వాల్యూ ఎంత, వాట్ ఈస్ ద కాస్ 90 వాల్యూ సార్, sin 90 వాల్యూ 1 సార్, కాస్ 90 వాల్యూ 0 సార్. 0. సో ఫైనల్లీ మనకి ఏంటి సార్, 0. అంటే ఈ వాల్యూ మనకి ఏమొచ్చింది సార్, ఈ వాల్యూ ఏమొచ్చింది సార్, మనకు 0 వచ్చింది. ఫైనల్ గా మన రైట్ ఆన్సర్ ఏమైతుంది సార్, కింద ఆప్షన్లలో 0 అవుతుంది. ఇది గేట్ లెవెల్ ఎగ్జామినేషన్ లో కొద్దిగా హై లెవెల్ థింకింగ్ ఇస్తారు సార్. ఇలా మనం అప్లికేషన్ ఓరియంటెడ్ గా రాయాలి సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? కొద్దిగా మీకు చూపించాలి, ఫైనల్ గా అక్కడ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది సార్. ఇంత హై లెవెల్ గా మీకు అడగడు సార్, మీ లెవెల్ కి ఇంత హై లెవెల్ గా అడగడు. సో స్మాల్ గా వస్తూ ఉంటాడు సార్. ఒక క్వశ్చన్ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇన్ ద డియు ఎంఎస్సి 2018 ఎగ్జామినేషన్ లో అడిగాడు, అప్లికేషన్ ఓరియంటెడ్ గా అంత లెవెల్ వెళ్ళడు. సో కాబట్టి అవసరం లేదు. సో చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఎలా తీసుకుందామంటే క్వశ్చన్స్ సింపుల్ గా ఉండేటట్లుగా తీసుకొని చేద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఎగ్జామినర్ బిహెచ్యు ఎంఎస్సి 2019 ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. బనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యు ఎంఎస్సి 2019 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఏమంటున్నాడు అంటే చూడండి సార్, ఎగ్జామినర్ లెట్ y ఆఫ్ t be solution of initial value problem దీన్ని నేను ఏమని చెప్పాను సార్, ఐవిపి అని కూడా చెప్తామని చెప్పాను. ఏమని ఇచ్చాడు ఆ ప్రాబ్లం, d²y/dt² ప్లస్ dy/dt minus 2y = 0, కామా ఇనిషియల్ కండిషన్స్ y ఆఫ్ 0 = b, కామా dy ఆఫ్ 0/dt. ఇట్ ఈస్ నథింగ్ బట్, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా సార్, y డాష్ ఆఫ్ 0 = 2 సార్. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ b, లిమిట్ t tends to infinity, y ఆఫ్ t వాల్యూ goes to 0 అని చెప్తున్నాడు. అంటే ఏ b వాల్యూ రాస్తే మనకు వచ్చిన సొల్యూషన్ యొక్క లిమిట్ వాల్యూ అనేది 0 అవుతుంది. అంటే b వాల్యూ ఒకవేళ నువ్వు -1 రాస్తావా, +1 రాస్తావా, లేదా 0 రాస్తావా, లేదా there is no such value of b నా, there is no such value అంటే ఏ వాల్యూ ఉండదు b కి అని అంటున్నాడు. నో వాల్యూ ఆఫ్ b. ఇలా అడిగాడు సార్ ఆప్షన్స్. మీరు ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్ సార్. ఇచ్చిన క్వశ్చన్ ఫోకస్ చేయండి, ఎందుకంటే y ఆఫ్ t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఇనిషియల్ కండిషన్స్ ని అబ్జర్వేషన్ చేయండి, అంతే సార్. తర్వాత ఇది మనం అబ్జర్వేషన్ చేయాల్సినవి. ఈ కీ పాయింట్స్ మీదనే ఫోకస్ చేయండి సార్. ఇనిషియల్ వాల్యూ అన్నాడు కాబట్టి y ఆఫ్ 0 = అంటే పుట్ x = 0 రాస్తే y వాల్యూ b అయింది. y డాష్ ఆఫ్ x లోపల x వాల్యూ 0 రాస్తే y డాష్ ఆఫ్ వాల్యూ = 2 కావాలి మనకి. అవి కండిషన్స్ మనకి. సరే, ఎనీవే ఇచ్చిన క్వశ్చన్ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను సార్. ఇట్ ఈస్ ద d² + d - 2 × y = 0. అవునా కదా సార్? ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది సార్, m² + m - 2 = 0. సో మల్టిప్లై చేస్తే -2m² రావాలి, కూడినా తీసేసినా మనకి ఏం రావాలి సార్, +1. ఇట్ ఈస్ నథింగ్ బట్ m² + 2m - m - 2 = 0. m is the common, it is the m + 2 - 1 is the common sir, m + 2 = 0. So m + 2 is the common factor, remaining term is the m - 1 = 0.
Therefore, roots are the 1 comma minus 2, sir. 1 comma minus 2 both are not equal, sir. So m1 not equal to m2. 1 comma minus 2 both are not equal and both are the real numbers. Therefore, yc is equal to c1 into e power m1x plus c2 into e to the power of m2x. Q of x value, RHS value 0 undi kabatti yp value is the 0. So kabatti therefore y is equal to y is equal ante y of t is equal to yc of t is equal to, ఎందుకంటే t is the independent variable ఇచ్చిన క్వశ్చన్ లో, కాబట్టి c1 into e power minus 2t plus c2 into e to the power of t అవుతుంది. Is it clear, sir? Is it clear? సో ఈ కండిషన్స్ ని మీరు అబ్జర్వేషన్ చేయండి. టీలలో వచ్చినటువంటి సొల్యూషన్ వచ్చింది సార్. దేర్ ఈస్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఫైనల్ గా ఏమొస్తుంది అనేటువంటిది ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ అప్లై చేసామనుకోండి సార్, దీనికి 0 అవుతుంది. మనకు అక్కడ ఇంకా అబ్జర్వేషన్ చేస్తే ఈ పవర్ టీ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ చూడండి సార్. లిమిట్ అప్లై చేయండి, ఈ కండిషన్ లిమిట్ కండిషన్ ని ఫోకస్ చేయండి. లిమిట్ అప్లై చేయండి, ఇరువైపులా అప్లై చేయండి సార్. లిమిట్ టీ అప్రోచ్ టు ఇన్ఫినిటీ y of t is equal to మనకేమవుతుంది సార్, ఇక్కడ c1 into this value 0 అయిపోతుంది సార్. this value is the goes to 0 has t approach to infinity, ప్రాబ్లం లేదు. c2 into e power t వచ్చింది సార్. c2 into e power t is equal to 0 if ఎప్పుడు c2 వాల్యూ అనేది 0 అయినప్పుడు. ఎందుకు e పవర్ t వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది, డస్ నాట్ 0, అంటే c2 నే ఖచ్చితంగా 0 కావాలి. c2 0 వచ్చింది కాబట్టి y of t ఏమవుతుంది, c1 into e power minus 2t అవుతుంది ఫైనల్ గా y of t. సో మనకేమన్నాడు, y of 0 వాల్యూ అన్నాడు. ఫస్ట్ y of 0 is equal to c1 అని వస్తుంది. c1 into this value is the 1. ఆ వాల్యూ వాడేమిచ్చాడు, b ఇచ్చాడు. అంటే ఫైనల్ గా c1 వాల్యూ b, అది పక్కకు పెట్టేసేయండి సార్. c1 వాల్యూ b అంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి సార్. y of t is equal to b into e power minus 2t. ఇంకా ఏం కావాలి, dy dash of t చేయండి మీరు, dy by dt అంటే y dash of t. ఇక్కడ నుంచి y dash of t is equal to minus 2b into e power minus 2t సార్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు t is equal to 0 రాస్తే y dash of 0 is equal to minus 2b e power minus 2t అని అంటే t is equal to 0 రాస్తే e power 0 వాల్యూ is the 1. ఈ వాల్యూ ఏమన్నాడు సార్ ఎగ్జామినర్, ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ లో ఇచ్చాడు 2 అని ఇచ్చాడు. y dash of 0 వాల్యూ ఎంత ఇచ్చాడు సార్, 2 అని ఇచ్చాడు. 2 అని ఇస్తే ఇక్కడ చూడండి సార్ 2 క్యాన్సల్. సో ఫైనల్ గా b is equal to ఎంత మిగిలింది సార్, -1. సో ఫైనల్ గా విచ్ వాల్యూ ఆఫ్ b వాల్యూ సార్, b వాల్యూ ఏం రావాలి సార్, మనకి ఏం రావాలి సార్, b వాల్యూ -1 రావాలి. we got the final answer, b value is equal to -1. is it clear sir? Clear sir? Hello? Yes sir. Okay. 2019 Banaras Hindu University examination lo adigaru sir this question also. Banaras Hindu University MSc 2019 sir. Sir, simple question sir. Ela ichadu students sir. Consider the differential equation. ఇది హై లెవెల్ క్వశ్చన్స్ సార్. జస్ట్ మీకు కాన్సెప్ట్ బేస్డ్ రావడం కోసం సార్. మీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఇంత హై లెవెల్ అడగరు, బట్ కానీ మీకు ప్రాక్టీస్నెస్ కోసం కాన్సెప్ట్ రావడం కోసం అంతే సార్. cosec t by the method of variation of parameters A solution is computed of the form ఏ రూపంలో ఉంటదంటే సార్, సొల్యూషన్ ఆఫ్ ద ఫార్మ్ సింపుల్ గా f1 of t into cos t plus f2 of t into sin t.
ఈ రూపంలో ఉంటదంట సార్, వేర్ f1 f2 ఆర్ సేమ్ ఫంక్షన్ ఆఫ్ t. అంటే f1 కామా f2 ఆర్ ఫంక్షన్స్ ఇన్ t. ఫంక్షన్స్ ఇన్ t సార్, t లోని ఫంక్షన్స్ అవి. అయితే దెన్ అప్పుడు మనకేమని అడిగింది సార్, ఆప్షన్ ఏ చూడండి సార్, ఆప్షన్ ఏ f1 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీనా, లేదా ఆప్షన్ బి f1 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీనా, ఆప్షన్ సి f2 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు టాన్ టీనా, ఆప్షన్ డి f2 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబా అని అడిగాడు సార్. ఇది BHU బనారస్ హిందూ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. వి నో దట్ సార్ వెరీ వెల్ సార్. మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ లో ఇచ్చినటువంటి సొల్యూషన్ ఇచ్చాడు, అక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అడిగాడు సార్, అంతకు మించి వేరే ఏం లేదు సార్. ఏయు ప్లస్ బివి రూపంలో రాస్తే మనకు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఏమవుతాయి, క్యాపిటల్ ఏ ఇస్ ద f1 ఆఫ్ టీ, క్యాపిటల్ బి ఇస్ ద f2 ఆఫ్ టీ అని అర్థం సార్, అంతకు మించి వేరేది ఏమీ లేదు సార్ ఆ క్వశ్చన్ లో. సింపుల్ క్వశ్చన్ సార్, సింపుల్ క్వశ్చన్. ఎగ్జామినర్ ఎలా ఇచ్చాడు సార్, ఇది టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కోసెకండ్ టీ అని ఇచ్చాడు సార్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది సార్, m square plus 1 is equal to 0, m is equal to plus or minus I. So yc is equal to c1 into cos t plus c2 into sin t sir. We know that it is the c1, we know that sir, this is the c1u plus c2v. So uv dash minus u dash v ఏమవుతుంది, sin t cos t లో t కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 వస్తుంది మనకి, అది పక్కేటేషన్. సో మనం ఏమని రాసుకోవచ్చు సార్, ఇక్కడ q ఆఫ్ x ఏముంది సార్ అంటే q ఆఫ్ t వాల్యూ ఏముంది సార్, ఇక్కడ cosec ఆఫ్ t అని ఉంది, అది పక్కకు పెట్టేసాను సార్, ఇయర్ RHS వాల్యూ. సో మనం మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ లో yp ఏమని రాస్తాం సార్, au ప్లస్ bv అని రాస్తాం, అంటే a ఇంటూ కాస్ t ప్లస్ b ఇంటూ సైన్ t. సో దీన్నే కంపారిజన్ f1 ఇంటూ కాస్ t ప్లస్ f2 ఇంటూ సైన్ t సార్. అంటే f1 ఈజ్ ఈక్వల్ టు a, f2 ఈజ్ ఈక్వల్ టు బి అని అడిగాడు సార్ వాడు ఎగ్జామినర్. చూద్దాం ఏదవుతుందో మనకు. ఏ అంటే ఏం తెలుసు సార్ మనకు మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ లో, హియర్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ, ఏ ఎవరిని చూస్తున్నాడు, విని చూస్తున్నాడు, నెగిటివ్, ఇట్ ఈస్ ద VQ అపాన్ UV వోల్టాజ్ ఫార్ములా డినామినేటర్ లో రాస్తాం కాబట్టి మధ్యలో మైనస్, ఇది dt. B ఈజ్ ఈక్వల్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ UQ బై uv dash minus u dash v into dt. రైట్, ఇప్పుడు చూడండి సార్, అబ్జర్వేషన్ చేయండి. v అంటే ఏంటి సార్, -1 ఇంటూ ఇంటిగ్రేషన్, v అంటే ఇట్ ఈస్ ద sin t, sin t ఇంటూ కోసెకండ్ t ఏమవుతుంది సార్, 1 అవుతుంది, ఇంటూ dt వాల్యూ బై 1 అవుతుంది మనకు uv dash v dash వాల్యూ. సో ఇట్ ఈస్ ద 1 మైనస్ ఇంటిగ్రేషన్ dt, ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ t. అంటే ఏ వాల్యూ ఏమొచ్చింది సార్, మైనస్ టీ. దిస్ వాల్యూ దేనికి ఈక్వల్ సార్, f1 కి ఈక్వల్. అంటే f1 ఈజ్ ఈక్వల్ టు ఏముండాలి సార్ మనకు, మైనస్ టీ అని ఉండాలి. ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ ఏ లో ఉంది. సింగిల్ ఆప్షన్ అయితే అయిపోయింది సార్, ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ డబల్ ఆప్షన్ అనుకుంటే చూద్దాం సార్ ఏమొస్తుంది, డబల్ ఆప్షన్ అనుకుంటే. సో బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో బి వాల్యూ ఈజ్ ఈక్వల్, మనము ఇట్ ఈస్ ద ఇంటిగ్రేషన్, ఇది u ఇంటూ u వాల్యూ ఏమైతే సార్ ఇక్కడ కాస్ t ఇంటూ కోసెకండ్ t సార్, కోసెకండ్ t బై 1, ఇది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ t బై సైన్ t సార్, కాస్ t బై సైన్ t. సో కాస్ t బై సైన్ t, కాస్ సైన్ t ని డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది, ఎలా ఉంది సార్, f డాష్ ఆఫ్ t బై f ఆఫ్ t dt ఈజ్ ఈక్వల్ టు, వి నో దట్ సార్, లాగరిథమ్ ఆఫ్ f ఆఫ్ t, లాగరిథమ్ ఆఫ్ f ఆఫ్ t. అకార్డింగ్ టు ద ఫార్ములా ఇట్ ఈస్ ద లాగ్ సైన్ t సార్, లాగ్ సైన్ t. ఇదే ఏమవుతుంది సార్, బి వాల్యూ f2 అవుతుంది. f2 అక్కడ ఏమన్నా లాగ్ సైన్ t ఉందా సార్, ఏమైనా ఉందా సార్ ఎక్కడైనా ఆప్షన్ లో, లేదు. కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏంటి సార్, ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ t. ఈజ్ ఇట్ క్లియర్ సార్, ఈజ్ ఇట్ క్లియర్, క్లియరా సార్ దిస్ క్వశ్చన్?